పేరు మహేష్ అండి. గట్టిగా మాట్లాడుకోవాలి. ఇలాగ పురుగు మందులు ఎరువులు వాడకుండా నేను ఈ ఎకరం పొలంలో చిరుధాన్యాలు కింద వేసాను సార్. దాంతో జీడి మొక్కలను పెంచడం జరిగింది. అలాగే ఒక ఏపీఐ మోడల్లో ఎల్కేపీ టైప్లో నేను పట్టి జరిగింది సార్. ఇది ఎల్కేపీలో 10 అడుగులు ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్ ఒక 4 అడుగులు ఉంటుంది. ఈ గట్టు మీద కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు అన్నీ పండించి దీని మీద వచ్చిన ఆదాయంతో నేను ప్రధాన పంట వ్యవసాయానికి నేను అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. గట్టిగా మాట్లాడు. లేదు మీరు మాట్లాడు. సపోర్ట్తో నాయుడు గారు సపోర్ట్తో మా బాబాయ్ సపోర్ట్తో బతికాన్ని ఎంకరేజ్ చేస్తారల్ల బతికింది. ఏ గ్రేప్ వాడడం వల్ల వచ్చి వాడడానికి వాడటం కానీ ఇంకా అందరినీ ప్రోత్సహించడం అని మాకు మీరు అన్నిందలా తోడ్పడాలని కోరుతున్నాం. ఈ మొక్కలు చేగలు తీసుకొచ్చానండి. వంగ మొక్కలు అవునవును. ఇంకా మొక్కలు ఇంకా విత్తనాలు ఇస్తాం. విత్తనాలు గదరగిల్లు టమాటా మొక్కలు, వంగ మొక్కలు, పచ్చిమిరకాయ మొక్కలు, అలాగే చిక్కుడు మొక్కలు కూడా వేసాను. చిక్కుడు కూడా వేసారా? వేసాను. అంటే ఇక్కడ దారికి అయితే కొంచెం బొప్పాయి మొక్కలు కూడా బొప్పాయి మొక్కలు కూడా తీసుకొచ్చానండి. నర్సరీ ఉంది కదండి అక్కడ, చేగల నర్సరీ, అక్కడి తీసుకొచ్చాను. ఇంకా విత్తనాలు ఉన్నాయి. అది తోటకూర, గోంగూర అవన్నీ విత్తనాలు తీసుకొచ్చానండి. ఈ రోజున వస్తామని వర్షం పడ్డ రోజున. ఓకే, చాలా బాగా వేసావు. పొద్దున్న చేసి మించని లైన్గా ఇటు పచ్చిన ఫ్రెండ్స్ అది వంకాయండి. ఇది టమాటా చెట్టు, ఇది దానపాడు, అదే ఇంకా మనం ఏంటంటే ఆకుకూరలు, చిక్కుడు, తర్వాత ఈ గొట్టి ఎజ్జీలోను కొర్రలు పాతేసి మనకి తీగజాతి బొప్పాయి ఇంకా తేవాలి. ఓకే ఓకే ఓకే, బాగా వేసావు. ఈ చెట్లకి తాళ్ళు కట్టేయండి. ఇటుపక్క కూడా మనకి కర్రలేసి తాళ్ళు కట్టేసుకుంటే మనకి బీర, కాకర ఇవన్నీ మనం వేసుకోవడానికి బాగుంటుంది. చాలా బాగుంది. ఆల్రెడీ చేస్తావు కొన్ని వరకు. ఇది మళ్ళీ పంటదమ్ము చేయాలండి. ఈరోజు రేపు వస్తుంది. వేసేసి ముందే పంట వ్యర్థం అయిపోతుంది. అది ఊడిపోయిపోతే ఖాళీ అవుతుంది. ఊడిపోయిపోయినట్టునే ఇది చాలా మోడల్గా మనం బాగా ప్లాన్ చేస్తాం. బాగుంది.